ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 4వ జాబితాను విడుదల చేసింది. 4వ జాబితాలో కేవలం 9 మంది మార్పు చేర్పులతో సంబంధించి పేర్లు మాత్రమే ఉన్నాయి. దీంట్లో 1 లోక్సభ స్థానం, మిగతా 8 అసెంబ్లీ స్థానాలు. విచిత్రంగా గతంలో కొన్ని పేర్లు బయట ప్రచారంలో ఉన్నటువంటివే ఇవాళ ఈ జాబితాలో కనపడ్డాయి. ముఖ్యంగా నారాయణ స్వామి, ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన చిత్తూరు ఎంపీగా అయిన పేరు దాదాపుగా ఎప్పటి నుంచో వినపడుతోంది. ఇప్పుడు అది అనౌన్స్ అయింది, విడుదల చేశారు. అట్లాగే సింగనమలకి వీరాంజనేయులు. యాక్చువల్గా సింగనమలలో పద్మావతి అనే ఆవిడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆవిడకి వేరే అవకాశాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీరాంజనేయులు అనే కొత్త అభ్యర్థిని రంగంలోకి తీసుకొచ్చారు. అట్లాగే నందికొట్కూరికి డాక్టర్ సుధీర్ దారా, అక్కడ కూడా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి వైరుధ్యం ఉండటంతో రకరకాల కారణాల వల్ల ఆయన్ని పక్కకి తప్పించి డాక్టర్ సుధీర్ దారాను రంగంలోకి తీసుకొచ్చారు. అట్లాగే మడకసిర ఈర లక్కప్ప, అక్కడ కూడా అలాంటి కారణాల వల్లనే ఈర లక్కప్పని తీసుకొచ్చారు. తిరువూరికి స్వామిదాస్, ఈ స్వామిదాస్ అనే అతను టీడీపీలో అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి గెలిచారు, 2 సార్లు ఓడిపోయినారు. తర్వాత ఈయనని పార్టీ పక్కన పెట్టింది. ఈయన కేశినేని నానికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. కేశినేని నాని వైసీపీలో చేరిన తర్వాత ఈయన కూడా వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరువూరికి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. అట్లాగే కనిగిరికి దద్దాడ నారాయణ యాదవ్, ఇతను కొత్త అభ్యర్థి. అలాగే కొవ్వూరికి తలారి వెంకట్రావు. యాక్చువల్గా కొవ్వూరులో ఇప్పుడు హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆమెని స్థాన మార్పిడి, అంటే తలారి వెంకట్రావు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో గోపాలపురానికి తానేటి వనితను మార్చి వనిత ప్లేస్లో తలారి వెంకట్రావుని మార్చారు. అట్లాగే జీడి నెల్లూరికి రెడ్డప్పని తీసుకొచ్చారు. అంటే ఈ మొత్తం 9 మార్పులు చేర్పులు చూసిన తర్వాత మరొక జాబితా కూడా వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 13 మంది ఎంపీలకు సంబంధించినటువంటి నిర్ధారణ జరిగిపోయింది. మరో 12 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అంటే కొన్ని జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ఇవ్వాలనేది ఆయన ప్రయత్నం. నసరావుపేట లాంటి చోట అక్కడ బీసీ ఒక నాగార్జున యాదవ్ అనే ఒక యంగ్స్టర్కి ఇవ్వాలనేది ప్రయత్నం. అట్లాంటి చోట మరికొన్ని స్థానాలు, గుంటూరు కానీ ఇతరత్ర అనేక ప్రదేశాల్లో కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా యువతకి అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం బీసీలకు పెద్దపీట వేయాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా వీలైనంత వరకు అవకాశాలు కల్పించాలన్న నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజాగా విడుదలైన 4వ జాబితాతో మొత్తం 68 స్థానాలకు మార్పులు చేర్పులు చేసినట్టయింది. అంటే ఎంపీ స్థానాలతో సహా కలిపి. సో ఈ 68 కాకుండా మరికొన్ని జరిగే అవకాశం కూడా ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. ఇదంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంశం. కానీ మరోపక్క టీడీపీ కానీ జనసేన కానీ మరి పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది, పొత్తులో ఎవరికెన్ని సీట్లన్న నిర్ధారణ జరిగిందా, పోనీ అభ్యర్థుల ఎంపిక జరిగిందా, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారన్న ఒక క్లారిటీ వచ్చిందా, ఇవన్నీ రాలేదు. ఉదాహరణకి చేగొండ హెదరామజోగయ్య లాంటి వాళ్ళు 50 మందితో కూడినటువంటి ఒక లిస్టుని తయారు చేసి పవన్ కళ్యాణ్కి పంపించారు. వీళ్ళంతా మన అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలుస్తారు అని. అసలు సీట్లు ఎన్ని ఇస్తారో ఇంతవరకు నిర్ధారణ కాల. నిన్న మొన్న తాజాగా చెప్తున్న అంశాల ప్రకారం 15 నుంచి 20 మాత్రమే. మనం దాదాపు 6-7 నెలలుగా చెప్తున్నాం, ఒక ఏడాదిగా చెప్తున్నాం, కేవలం 20 స్థానాలకు మించి ఇవ్వకపోవచ్చు అని. అంటే అది ఒక అంచనా, మనకున్న సోర్స్ ప్రకారం ఒక అంచనా. ఇవాళ కూడా అదే తెలుస్తోంది. 15 నుంచి 20 స్థానాలకు మాత్రమే
జనసేనని కట్టడి చేసి పరిమితం చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ స్థానాల్లో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కావాలని ఓటమిని కొని తెచ్చుకోవటం ఎందుకు? అక్కడ టీడీపీ పోటీ చేసి బలమైన అభ్యర్థిని రంగంలో నుంచి గెలిపించుకునే ప్రయత్నం చేద్దామనేది టీడీపీ లక్ష్యం కావచ్చు. లేదా తమకు తాముగా ఒంటరిగా టీడీపీ బలమైనటువంటి సంఖ్యను తెచ్చుకుంటే జనసేన మీద ఆధారపడకుండా సొంతగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాల కోసం వెతుకుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి రావడానికి కొంత టైం పడుతుంది. ఏది ఏమైనా ఇప్పటికైతే వైసీపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారాన్ని ప్రారంభించేశారు. వారికి వీలైన రీతిలో అనువైన పద్ధతిలో ప్రచారం చేసుకుంటున్నారు. కొంత అసంతృప్తులు ఉండొచ్చు, కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కొన్ని చోట్ల బుజ్జగింపుల పర్వం కూడా సాగుతోంది. మరికొన్ని చోట్ల వాళ్ళకి ఏ పదవులు ఇవ్వబోతున్నారో వాటన్నింటిని కూడా వివరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రత్యర్థి పార్టీ ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది అంటే ప్రత్యర్థి కూటమి అంటే వైసీపీ నుంచి ఎవరు తమ దగ్గరికి వస్తారు? పూర్తిగా వైసీపీ లిస్టు ప్రకటిస్తే గానీ అది కంప్లీట్ కాదు. పూర్తిగా వైసీపీ 175 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించేసి 25 లోక్సభ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించేస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళని తీసుకొని క్యాండిడేట్స్గా పెట్టుకోవాలి. సో అందువల్ల తాత్సారం చేస్తున్నది అని ఒక వాదన వినపడుతుంది. కొంతమంది ఇప్పటికే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు టీడీపీలోకో ఇటు జనసేనలోకో వెళ్ళిపోయారు. అదేం కాదనలేని సత్యం. అయితే ఇక్కడ మీరు పనికిరారు అని బయటికి తోసేసిన వాళ్ళని మరి వాళ్ళు తీసుకొని వాళ్ళు సీట్లు ఇవ్వడం అనేది ఏ రకమైన పద్ధతితో ఆలోచించాలి? ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో పనికిరాని చెత్తని తీసుకెళ్లి ఇంకో నియోజకవర్గంలో వస్తే అక్కడ బంగారం అయిపోతాడా అని. మరి అట్లాంటిది ఇక్కడ చెత్త అనుకొని వైసీపీ బయటకు నెట్టేసిన వాడిని మీరు తీసుకొని మీరు కళ్ళకత్తుకొని మహద్భాగ్యంగా టికెట్ ఇస్తే అతను బంగారం అయిపోతాడా? ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ వైసీపీ అయితే దాదాపుగా ఇంకొక జాబితాను వెలువరించేటువంటి అవకాశం కనబడుతోంది. దట్టు ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా తక్కువ మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఒక 5, 4, 3, 5 మించి ఉండవు. మిగతా 12 ఎంపీ స్థానాలకు సంబంధించిందే తదుపరి జాబితాలో ఉండొచ్చు. చూడాలి ఏం జరగబోతుందో.